హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలుసు, భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం అని, అంటే డెమోక్రటిక్ కంట్రీ అని. మరి అలాంటప్పుడు భారతదేశంలో ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, అలానే మన ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, అండ్ దాంతోపాటు ఓటు వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సో ఈ విషయాల గురించి కార్టూన్ యానిమేషన్ ద్వారా క్లియర్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1950 నుండి 1951 మధ్యలో మొట్టమొదటిసారిగా లోక్సభకి సంబంధించిన ఎలక్షన్స్ అనేవి జరిగాయి. అయితే అప్పటి రోజుల్లో ఈవీఎం మెషిన్స్ని యూజ్ చేసేంత టెక్నాలజీ లేదు కాబట్టి అప్పట్లో ఎలక్షన్ కమిషన్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైన బ్యాలెట్ పేపరు, అలానే విడివిడిగా ఒక్కొక్క రకమైన బ్యాలెట్ బాక్స్లను కేటాయించడం జరిగింది. అయితే ప్రజలు వారికి నచ్చినటువంటి పార్టీకి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు తీసుకొని ఆ పక్కనే ఉన్న ఆ గుర్తుకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల్లో మాత్రమే వేసేవాళ్ళు. సో దీని కారణంగా పేపర్ అనేది చాలా ఎక్కువగా వేస్ట్ అయ్యేది. అండ్ దాంతోపాటు దీనివల్ల చాలా సమస్యలు వచ్చాయని అప్పట్లో చాలామంది వాదించేవారు. సో ఈ పద్ధతి వల్ల రిగ్గింగ్ జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ భావించి 1960 అలానే 1961 మధ్యలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బ్యాలెట్ పేపర్స్ని అలానే బ్యాలెట్ బాక్స్ని యూజ్ చేస్తున్నామో ఈ ప్రక్రియని ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1977లో అప్పటి ఎలక్షన్ కమిషనర్ ఎస్ఎల్ షిక్దర్ గారు ఎలక్షన్ కమిషన్ని ఏదైనా ఒక యంత్రాన్ని తయారు చేయమని అడిగారు. దీంతో 2 ఏళ్ల తర్వాత అంటే 1954లో ఎలక్షన్ కమిషన్ అనేది ఈసీఐఎల్ అనే ఒక సంస్థతో కలిసి ఈవీఎం మెషిన్లను తయారు చేసింది. సో ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. అయితే ఈ మెషిన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవడంతో ఇంకొన్ని కంపెనీలతో కలిసి ఎలక్షన్ కమిషన్ అనేది ఎక్కువ మొత్తంలో ఈవీఎం మెషిన్లను తయారు చేసింది. దీంతో 2004 లోక్సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ ఈవీఎం మెషిన్లను యూజ్ చేయడం ప్రారంభించారు. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. అసలు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు ఎలా వేయాలి? నాకు తెలిసి ఇంతకుముందు ఓటు వేసిన వాళ్ళకి కూడా ఈ విషయం గురించి సరిగ్గా తెలిసి ఉండదు. ఇక్కడ 2 రకాల ఓటింగ్ విధానాలు ఉంటాయి. మొదటిది బ్యాలెట్ పేపర్స్ ఓటింగ్ అండ్ రెండవది ఈవీఎం మిషన్ల ద్వారా వేసే ఓటు. ఈ 2 విధానాల్లో కేవలం ఒక విధానంలో మాత్రమే మనం ఓటు వేయగలం, అయితే బ్యాలెట్ పేపర్స్ లేదంటే ఈవీఎం మిషన్ల ద్వారా. అయితే ఈ రెండిట్లో ఏ విధానంలో మనం ఓటింగ్ చేయాలి అనేది మాత్రం కేవలం ఎలక్షన్ కమిషన్ మాత్రమే డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఈవీఎం మిషన్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ఓటింగ్ జరిగితే ఎలా ఓటు వేయాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మొదట మన వార్డు యొక్క పోలింగ్ బూత్ అనేది ఎక్కడ ఉందో చూసుకొని లైన్లో నించోవాలి. దాని తర్వాత బయట ఉండే పోలీస్ అధికారికి మన ఓటర్ ఐడిని లేదంటే ఆధార్ కార్డ్ని చూపించి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మొదట కూర్చున్నటువంటి ఆఫీసర్కి మన ఓటర్ ఐడిని చూపించాలి. అండ్ అప్పుడు అతను మన డీటెయిల్స్ని గట్టిగా చదువుతాడు. ఆ తర్వాత మన వార్డు మెంబర్లు మన పేరుని రౌండప్ చేసుకుంటారు. అండ్ తర్వాత పక్కన ఉన్న ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మన ఎడమ చేయి యొక్క చూపుటి వేలికి ఇంక్తో మార్క్ చేస్తారు. ఆ తర్వాత పక్కనున్న ఇంకో ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆయన మనకి ఒక చిన్న స్లిప్ని ఇచ్చి తన పేపర్స్లో సిగ్నేచర్ చేయించుకుంటారు. అండ్ ఆ తర్వాత ఇంకో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు ఆఫీసర్ ఇచ్చినటువంటి పేపర్ని ఆయనకి ఇస్తే ఆయన ఒక బటన్ని నొక్కుతాడు. అండ్ ఎప్పుడైతే ఆ బటన్ని నొక్కుతాడో వెంటనే ఈవీఎం మెషిన్ అనేది ఆన్ అవుతుంది. అప్పుడు మనం పక్కన ఉన్న ఈవీఎం మెషిన్ దగ్గరికి వెళ్తే ఆ మెషిన్ పైన మనకు నచ్చిన పార్టీ యొక్క గుర్తు అలానే పార్టీ యొక్క పేరు కనబడుతుంది. అండ్ ఆ పార్టీ పక్కనే బ్లూ కలర్లో ఒక బటన్ ఉంటుంది. ఆ బ్లూ కలర్ బటన్ని ప్రాపర్గా మనకు నచ్చిన అభ్యర్థి యొక్క పేరుని చూసుకొని ఆ పేరు పక్కన ఉన్న బ్లూ బటన్ మాత్రమే నొక్కాలి. ఆ బటన్ నొక్కిన వెంటనే ఆ పక్కనే ఉన్న వివిప్యాట్ అనే ఒక మెషిన్లో మనం ఏ వ్యక్తికి అయితే ఓటు వేసామో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్, ఆ వ్యక్తి యొక్క నెంబర్ అండ్ ఆ వ్యక్తి యొక్క పార్టీ పేరు అక్కడ మనకి 7 సెకండ్ల వరకు కనబడుతుంది. దీంతో మీ ఓటు పడినట్టయితే మళ్ళీ రెండోసారి మీ ఓటు వేయడానికి లేదంటే దొంగ ఓటు వేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు ట్రై చేసినా ఆ బటన్ అనేది పనిచేయదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ ఓటుని వేస్తారో అంటే మొదటిసారి బటన్ని నొక్కుతారో వెంటనే అక్కడ ఉండే ఆఫీసర్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది. అండ్ వెంటనే ఆ ఆఫీసర్ ఆ ఈవీఎం మెషిన్ని ఆపేస్తాడు. దాని తర్వాత మీరు ఎన్నిసార్లు బటన్ నొక్కినా అది పనిచేయదు. దీంతో మీరు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మీ తర్వాత ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో
ఎప్పుడైతే ఆయన ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్తారో అప్పుడు మళ్ళీ ఈ ఆఫీసర్ ఆ బటన్ నొక్కి ఈవీఎం మిషన్ని ఆన్ చేస్తారు. సో దీనివల్ల మ్యాక్సిమం రిగ్గింగ్ జరగడానికి ఛాన్స్ అయితే లేదు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే పోలింగ్ బూత్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనం ఏ పార్టీకి ఓటు వేసాం ఆర్ఎల్స్ ఏ గుర్తుకు ఓటు వేసాం అనేది ఎవ్వరికీ చెప్పకూడదు. ఒకవేళ చెప్పారంటే మీ మీద కేసు ఫైల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి పెద్దగా టైం అయితే పట్టదు. కాబట్టి అనవసరంగా ఇంటి దగ్గర ఉండి టైం వేస్ట్ చేసే బదులు చక్కగా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. ఇక్కడ నేనేమి పలానా పార్టీకి ఓటు వేయండి ఆర్ఎల్స్ పలానా గుర్తుకే ఓటు వేయండి అని చెప్పి చెప్పట్లేదు. మీ ఓటుని వినియోగించుకోండి అంతే. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మా పార్టీకి ఓటు వేయి అని బెదిరిస్తే మీరు బయట సరే అని చెప్పినా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన పార్టీకి మీరు ఓటు వేయండి. ఎందుకంటే మీరు లోపల ఏ పార్టీకి ఓటు వేశారనేది బయట ఎవ్వరికీ తెలీదు. కనీసం పక్కనటువంటి ఆఫీసర్స్కి కూడా మీరు ఏ పార్టీకి ఓటు వేశారో ఆర్ఎల్స్ ఏ గుర్తుకు ఓటు వేశారనేది తెలీదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డా. సో వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.